మిమ్మల్ని 2 నిమిషాలు సీఎం చేస్తే ఏం చేస్తారండి? డాడీ చేస్తామండి. 2 నిమిషాలు అంత గురించి ఏం చేస్తామండి? ఈ ముసలిదేంది నా సైడే వస్తుంది. అడుగొద్దు 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 అడుగొద్దు. పౌడర్ డబ్బులు ఎడబెట్టిండ్రమ్మా? నేనేం పని చేయనిడా. అయ్యో సారీ అమ్మా. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 2. మరి నీకు? 2. సరే మరి నేను ఆ బ్లాక్ వన్ తీసుకొని వస్తా, నువ్వు ఆ వైట్ వన్ తీసుకురా. ఎక్కువ పడ్డదా అయింది? ఏంటన్నా సాడ్గా ఉన్నావు? ఆధార్ కార్డ్ చేయించుకుందామని వెళ్ళారా, ఫోన్ నంబర్ అడుగుతున్నాడు. ఫోన్ నంబర్ ఇవ్వచ్చు కదా. నా దగ్గర సిమ్మే లేదురా. కొత్త సిమ్ తీసుకోవచ్చు కదా. సిమ్ తీసుకుందామనే షాప్కి వెళ్ళారా, వాడు ఆధార్ కార్డ్ అడుగుతున్నాడు. బ్రో ఈరోజు కొంచెం పని పడినట్టు నాకు. బ్రో అబ్బాయి చేద్దాం బ్రో. బ్రో 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 ఏంటి బ్రో 100 రూపాయలు పడేస్తున్నారు? ఎంతసేపు నుంచి ఫాలో అప్ చేస్తున్నాను. ఏంటి బ్రో? సారీ బ్రో. థ్యాంక్స్ బ్రో. జాగ్రత్త బ్రో. ఓకే థ్యాంక్స్ బ్రో. ఏం పర్లేదు బ్రో, 500 ఇవ్వండి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. పులులు వంట చేయవు తెలుసా, తింటాయి అంతే. ఇప్పుడంటే మీ నాన్నగారు చేస్తున్నారు, రేపు పెళ్ళయ్యాక ఎవరు చేస్తారు? చేసుకున్నాడు చేస్తాడు. నాకు ఒక ఐఫోన్ ఇప్పివా? ఐఫోనా? సరే కొనిస్తా. ఎంత ఉంటుంది అది? 1,00,000-1,50,000 ఉంటుంది. 1,00,000-1,50,000? సరే లేదో ఒకటి చేద్దాంలే. ఏం చేస్తావు? బ్రేకప్ చెప్తే సరిపోతుందిగా. బ్రేకప్ చెప్తే సరిపోతుందిగా. సరే ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఎప్పుడు ఆఫీస్ అయినా ఇంట్లో ఒక భార్య ఉంది, ఆమెను బయట తిప్పాలన్న ఆలోచన లేదా? ఎక్కడికి? తిరిగినావు కదా, లోపలికి. ఎవరా నువ్వు? ఎవరి తరపునరా నువ్వు ఈడికొచ్చి తింటాను? నేను ఎవరి తరపు కాదన్నా, మా అమ్మ చెప్పింది నువ్వు అందరి పెళ్లికి పోతేనే అందరు నీ పెళ్లికి వస్తారని, అందుకే ఈడికి వచ్చి తింటానా. అమ్మా మీరు ఇంట్లోనే ఉన్నాడే? ఎందుకంటే వదులుతున్నావు? ఏం లేదురా, పక్కింటి లేచిపోయిందంట. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. మామ ఈ మధ్య లవ్ స్టేటస్ లెక్క పెడుతున్నావు, లవ్ కూడా సెట్ అయిందారా? ఇల్లు కట్టేటోడికి ఇల్లుంటుందా? చెప్పులు గుట్టేటోడికి చెప్పులుంటాయా? మా బతుకులు కూడా గంతే సారు. 10th అయిపోయింది అంటున్నా, పీడ పోయింది అంటున్నా, రిజల్ట్స్ వస్తాయి అంటున్నా, అత్తగారింటికి పోయి సామాన్లు కడగనిక రెడీగా ఉండారంటున్నా. అన్నయ్య లేరా? ఏంటిదిరా నీ బాధ? నన్ను ఒకడు ఏడిపిస్తానన్నయ్య. నిన్న ఓడరా ఏడిపించేది, నువ్వే గారు అందరిని ఏడిపిస్తావు. నువ్వు ఇప్పుడు వాడిని కొడతావా? ఎవర్రా వాడు? పోదంపా. ఎవర్రా వాడు? అగో అన్నయ్య వాడే. వీడేంద్ర ఇంటున్నాడు? వీడన్న కొట్టన్నయ్య విని ఏమో చెల్లె నేర్పిస్తానంటే ఏంద్రాను? ఎవర్రా నువ్వు? నా శాతంతలో నాకు ఎలా పట్టుకున్నావు? మా చెల్లె నేర్పిస్తానంట కారా నువ్వు? ఫస్ట్ నువ్వు కొట్టన్నవాన్ని. మిమ్మల్ని చూసుడే ఇదే ఫస్ట్ టైం. అచ్చం పనుకోతలు ఎక్కువ ఉన్నారు కదా, నాకల్లా పట్టుకుంటారా? వీళ్ళు నేర్పియలే. వీడెవడో కూడా నాకు తెలియదు. ఫ్లాష్ బ్యాక్. ఓ గీడేంద్ర గింతున్నాడు.
విడుక నన్ను ఏడిపిస్తాడు, ఎట్లైనా కొట్టియాలి అలవి. ఓసి ముష్టి మొగందానా, ఓసి ముష్టి మొగందానా. అమ్మా మా టీచర్ బట్టలు అస్సలు నచ్చలేదమ్మా. ఎందుకమ్మా? ఎందుకంటే మా టీచర్ రోజు లెసన్ చూస్తూనే చెప్తారంట, మేమేమో చూడకుండా చెప్పాలంట. ఇదే న్యాయమమ్మా. ఉప్పు తక్కువైంది కదా నాన్న. అవును డాడీ. అమ్మా ఉప్పు తక్కువైంది. సరిపోయిందా ఉప్పు? మీకు కూడా కావాలా ఉప్పు? వద్దు వద్దు వద్దు, నాకు సరిపోయింది, నాకు సరిపోయింది. శుభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది, ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులని. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బక్కగున్నది నేను, కానీ బాధ మాత్రం ఈ దునియాలో ఉన్న వాళ్ళందరికైతే. తింటలేవా, ఇంట్లో అన్నం పెడతలేరా అని అడుగుతారు. నువ్వేమన్నా తెచ్చి పెడతానవా? తింటానా, దొడ్డైతలే, దానికి నేనేం చేయాలి? రోజు స్నానం చేస్తావా? చేసి వారానికి ఒకసారి. అమ్మో నేనే బెటర్, వారానికి 2 సార్లు. సరిపోయారు ఇద్దరును. ఇక్కడ తినడానికి దొరుకుతుందా? తినడానికా? స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకో భయ్యా. అర్థం కాలేదు, కొంచెం చూపిస్తారా? సరే పదా. వద్దు బ్రో, ఆ దారి చూపించారు కదా, తీసుకోండి. బ్రో మీకు ఇక్కడ ఏదో అంటుకుంది, ఏమైనా కావాలా? బజ్జీ ఒకటి కావాలి బ్రో. ఒకే ఒక్క వీడియోతో బాగా ఫేమస్ అయిపోయావుగా. ఫేమస్ నేనా? వీడియో చూడలేదా నువ్వు? పాపం ఫ్రెండ్స్, ఈ అబ్బాయి తిండి తినక 3 days అవుతుందంట. అలా అనగానే బాధేసి తినడానికి తీసుకెళ్లాను. తింటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంట్రా ఎందుకురా అంత కక్కుర్తి? పునుగోలు చూడంగానే కొంచెం టెంప్ట్ అయ్యా మామ. కక్కుర్తిలో నా కమండలం. మామ ఇంకెన్ని రోజులు ఇట్లుంటావు, పెళ్లి చేసుకోవేగా? ఇప్పటికిప్పుడు మనకు 20 లక్షల కట్నం ఇచ్చి అమ్మ ఏడ దొరుకుతుందిరా? వింటడానికి ఎక్కువ, ఇంక 20 లక్షల కట్నం కావాలట. అమ్మా ఇది ఏ ఊరు? మా ఊరు, మా ఊరు. ఈ ఊరు పేరు చెప్పిన వాళ్ళకి 100 రూపాయలు ఇద్దాం అనుకున్నా. నాగపేట కొడక ఇది. కానీ పర్సింటికానే మరిసి వచ్చిన. ఏ కుక్క అయినా కానీ మా ఊరు రాని బతకదా. అడే ఈ ఊర్లో ఎంత ముసలి కుక్కలైనా ఒర్రుడు తాగుతలేదు. అన్నం తింటా బిడ్డ? నేను మందిలో తినమ్మా, మందు పెడతాను. అయ్యో బిడ్డ, నేను కుక్కలకు మందు పెడతాను బిడ్డ. అంటే మమ్మీ ఏంటి మమ్మీ పడుకున్నావు? తల నొప్పిగా ఉందమ్మా. అవునా, టీ చేసుకురానా మరి? సరే అమ్మా, కొద్దిగా పెట్టు. మమ్మీ టీ పౌడర్ ఎక్కడా? ఆ గ్యాస్ పైన కబోర్డ్ ఉంది కదమ్మా, అక్కడ చూడు. పంచదార ఎక్కడా? ఆ టీ పౌడర్ పక్క డబ్బాలోనే ఉందమ్మా. పాలు ఎక్కడా? ఫ్రిడ్జ్ లో ఉందే. ఉత్తి పాలతో చేయనా, నీళ్లు కూడా వేయనా? నీకు నచ్చినట్టు చేయవే. మమ్మీ అల్లం కొంచెం వేయనా? వెయ్యి. మమ్మీ అల్లం వేస్తున్నా కదా, వెల్లుల్లి కూడా కొంచెం వేయనా? వద్దే, టీ వద్దు ఏం వద్దు, నా తలనొప్పి తగ్గిపోయింది. అవునా, చూసావా మమ్మీ, మందులు లేకుండా నేను టీ పెట్టకుండా నీ తలనొప్పిని ఎలా తగ్గించేశాను. రాలేదు ఒకసారి. సరే, నన్ను ఇసుకించకుండా ఇక్కడ నుంచి పోవే పోవే పో. చెప్పండి బాబు. మేడం, నాకు ఒక వారం రోజుల నుంచి చెస్ట్లో బాగా పెయిన్ వస్తుంది మేడం. మీకు హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుందండి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, ఒక 1 వీక్ వాడండి. అండ్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి కనపడండి, అప్పుడు మనం సర్జరీ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు వేసుకోవాలి అడగలేదే. హే సిరి, హౌ టు డూ హార్ట్ సర్జరీ ఇన్ తెలుగు. వీడియో దొరికిందా? నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేసే చూడు. పాస్వర్డ్ చెప్పు. సంక నాకు
వీడు తిట్టాడా పాస్వర్డ్ చెప్పాడా?